నాకు కనువిప్పు కలిగాక నేను రియలైజ్ అయిన విషయమేంటో తెలుసా వదినా? చాలామంది ఆవేశంతో ఆనందాన్ని కోల్పోతున్నారు. పగలు ప్రతీకారాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అనవసరంగా మాటలని సంతోషాన్ని చంపేసుకుంటున్నారు. నిజమే వదినా. ఓర్పు, క్షమ, కలుపుకుని పోవడం, ఈ 3 గుణాలు ఉండే మనిషి తను సంతోషంగా ఉండడమే కాకుండా తన చుట్టూ ఉన్న అందరినీ సంతోషంగా ఉంచుతాడు. అమ్మా, జ్యోతి ప్రెగ్నెంట్ కదా, హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించుకొని వస్తాను. సరేరా, అన్నీ డీటెయిల్డ్గా అడిగి తెలుసుకో. డైట్ గురించి, తీసుకోవలసిన కేర్ గురించి అన్నీ కనుక్కో. నేను వదిన ఇద్దరం నా కోడల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. వావ్! కోడలంటే ఎనలేని ప్రేమ, వదినంటే అంతులేని అభిమానం. గ్రేట్ మాధవి గారు. జైల్లో ఉండాల్సిన నువ్వు బయటికి ఎలా వచ్చావు? తప్పించుకున్నావా? బెయిల్ ఇప్పించి అఫీషియల్ గా బయటికి రప్పించారు. ఎవరో తెలుసా? నా మేలు కోరేవాళ్ళు, మీకు కీడు చేయాలని కోరుకునేవాళ్ళు. ఎవరది? లంకగుట్టు ఇంటికి చేటులాగా మీ ఫ్యామిలీ మెంబరే. నువ్వు కన్న నీ చిన్న కూతురే శ్రావ్య. ఎందుకు శ్రావ్య ఇలాంటి పిచ్చి పనులు చేస్తోంది? నువ్వుండమ్మా, ఏదైనా ఉంటే శ్రావ్యతో మేం తేల్చుకుంటాం. నువ్వెందుకొచ్చావో అది చెప్పు. మనిషి జన్మెత్తాక కూసంత రోషం, ద్వేషం, పగ, ప్రతీకారం ఉండాలి కదా. నీతోటి మీ అమ్మతోటి తేల్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, కాని అంతకన్నా ముందు నీ ప్రియమైన అత్తగారు మాధవి గారితో తేల్చుకోవలసిన విషయం ఉంది. అందుకే వచ్చాను. నాతో తేల్చుకునే విషయమా? ఏంటి నీలాంబరి అది? నీలాంబరి. నీలాంబరి ఏకవచనమా? గారు పోయింది. మర్యాద దూరమైంది. గుడ్. నాతో అవసరం ఉన్నప్పుడు ఎంతో, నేనంటే ఎంతో గౌరవం. కుటుంబం అంతా ఒక్కటైపోయి మారిపోయాక నన్నే తీసిపడేసేంత గర్వం. అంతేనా మాధవి? అంతే. అయితే ఇప్పుడేంటి? తొందరపడక రాజీవ్, అక్కడికే వస్తున్నా. ఏం మాధవి, బస్తీ పిల్ల జ్యోతి అంటే అసహ్యమన్నా. నీకు కోడలుగా ఉండే అర్హత లేదన్నావు. నీ కొడుకు నుంచి దూరం చేసే మార్గం చెప్పమన్నావు. అందుకేగా జ్యోతి చేసిన ధర్నాన్ని మనకి అనుకూలంగా మార్చి మహిళా మండలిని పిలిపించి నానా గొడవ చేయించి నా మనిషిని పంపి జ్యోతికి రాజీవ్ విడాకులిచ్చేంత కోపం తెప్పించి డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టించి జ్యోతిని నీ ఇంటి నుంచి వెళ్లగొట్టి నీ కొడుకునిచ్చి నీ కోడల్ని విడగొట్టేంత సహాయం చేస్తే నాకే ఎదురు తిరుగుతావా? నీ ఫ్యామిలీతో కలిసి నన్ను జైలుకు పంపించడానికి సపోర్ట్ చేస్తావా? అమ్మా, నన్ను జ్యోతిని విడగొట్టడానికి నువ్వివన్నీ చేసావా? అప్పుడు జ్యోతి మీదున్న కోపం శ్రావ్యని నీకు దగ్గర చెయ్యాలన్న తాపత్రయం నాతో అలా చేయించింది. రే, సారీరా. దిర్బాబు, అదంతా అయిపోయింది. దాన్నడ్డు పెట్టుకుని ఈ నీలాంబరి కుట్ర చేయాలని చూస్తోంది. మళ్ళీ మనలో మనకే గొడవ పెట్టి ప్రయత్నం చేస్తోంది. మీరవేం పట్టించుకోకండి. ఓహో, మీరు ఒక్కటైపోతే ఇన్నాళ్ళు ఈ మాధవి చెప్పిందల్లా చేసిన నేను పిచ్చిదన్నా?
మాధవి, గుర్తుపెట్టుకో, నిన్ను, నీ కోడలి జ్యోతిని, ఈ శారదని ఎవ్వర్ని వదలను. నాతో పెట్టుకున్నందుకు మీ అందరికీ ప్రతి క్షణం నరకం చూపిస్తాను. గెట్ రెడీ.